సార్ ఎవరైనా కానీ ఒక సంఘటన జరిగితే మానవత్వంతో స్పందించడం నేర్చుకోవాలి సార్. ప్రతి దాన్ని శవరాజకీయాలు చేస్తూ సింపతి డ్రామాలతోనే రక్తి కట్టించుకుంటాము, మేము అలాగే ప్రజల్లో మన్నన పొందుతాము అంటే 11 సీట్లు కాదు కదా 0 వస్తాయి సార్. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంత బాధ్యతగా అక్కడ ఆ మనిషి అంత ఫ్రస్ట్రేట్ అవుతూ ఎందుకు మాట్లాడుతున్నారు సార్ డిప్యూటీ సీఎం గారు? ఎందుకు ఆయన అభిమానులు ఆయన తిట్టుకోవాలని ఎందుకు ఉంటుంది సార్? ఆయన క్యాడర్ని ఆయన తిట్టుకోవాలని ఎందుకు ఉంటుంది సార్? అక్కడ వాళ్ళేమో ఆయన మీద అభిమానంతో అక్కడ అన్నయ్య అని అరుస్తున్నారు. ఆయనకి ఏంటంటే 6 మంది కరాలు పోయి కుటుంబ సభ్యులు బాగా చూసి ఆయన లిటరల్లీ ఏడుస్తున్నారు సార్ లోపల. మేమందరం అక్కడే ఉన్నాం. ఇప్పుడే అఫీషియల్ లో కూడా ఫోటోస్ పడ్డాయి, మీరు చూసి తెలుస్తుంది. ఆయన లిటరల్లీ కింద కూర్చొని వాళ్ళ చేతులు పట్టుకుని ఏడుస్తున్నారు, నన్ను క్షమించండి అమ్మా, మా ప్రభుత్వంలో జరిగిన తప్పు ఇది అని. ఏమి చేయాలో అర్థం కావట్లేదు సార్. అటువంటి సిచ్యువేషన్ లో మేము జవాబు చెప్పుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేయకోకుండా బాధ్యతగా మేము ఉంటే ఇప్పుడు కూడా మమ్మల్ని ఏడిపిస్తాము, మేము క్రిటిసైజ్ చేస్తాము, ప్రజల చావులతో మేము పబ్బం గడుపుకుంటాము, రాజకీయం చేస్తామంటే ఇంతకన్నా దౌర్భాగ్యం లేరని వదిలేస్తాం సార్. దయచేసి అందరు రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం. ఈ 2 విషయాలు రిపీట్ కాకుండా యాక్షన్ తీసుకున్నాం. వెంటనే బాధితులకి ఆర్థిక సహాయం అందిస్తున్నాం. వాళ్ళకి చక్కటి వైద్యం అంతని వాళ్ళే చెప్తున్నారు. ఈ రోజు ఇటువంటి వైద్యం మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా జరగదు అని చెప్తున్నారు. ఇది నేను చెప్పిన మాటలు కాదు, బాధితులు చెప్పిన మాట. మీ టీటీడీ అఫీషియల్ పేజ్ చూడండి, బాధితుల మాటలు వింటున్నారు. అక్కడ ఆరోగ్యం భద్రత కల్పిస్తూ వాళ్ళకి చక్కటి వైద్యం అందిస్తున్నాము, ఆర్థిక సహాయం అందించాం, వాళ్ళ ఇళ్ళకి సురక్షణ చేరుస్తున్నాం, క్షమాపణ చెప్తున్నాం. ఇటువంటి చర్యలు రిపీట్ కాకుండా యాక్షన్ తీసుకుంటామంటున్నాం. అలాగే ఎవరు తప్పు చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకున్నాం. ఇంతకన్నా ఏ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుంది? ఎన్డీఏ కూటమి తప్ప. మూర్తి గారు, ఇప్పుడు వర్మ గారు, ఇప్పుడు మొన్న లడ్డు విషయం జరిగి ఎన్నాళ్ళు అయిందండి అది? అంటే మీరు ఏ విధంగా మీరు బాధ్యత తీసుకున్నారు? లడ్డు విషయం జరిగి అనేక రకాలుగా అందరూ వెళ్ళి మాట్లాడడం, దాని మీద స్టేట్మెంట్లు ఇవ్వడం, ఏదో మసిగుడు మాసగా చేసి ఆ లడ్డు ఏది ప్రసాదం, ఆ తిరుపతి దేవస్థానం, ఆ మహాదేవుడు ఆ ప్రసాదానికే మచ్చ తెచ్చే విధంగా మీరు వ్యవహరించారే, రాజకీయం కాదు వ్యవహరించారే. మరి ఆ తర్వాత ఇమీడియట్ గా డిపార్ట్మెంట్లు ప్రక్షాళన అది ఇది చాలా చేసేస్తాం, తెరదీసేస్తాం మొత్తం అని చెప్పేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఎందుకు అప్పటి నుంచి ఎన్నాళ్ళైంది ఈ మధ్య కాలంలో మీరుంటే ఇక ఎప్పుడు సంఘటన జరిగిన తర్వాత మీరు ఏం జరిగిందని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము. అక్కడికి వెళ్ళి మేము ఫ్రస్ట్రేషన్, ఆయన ఫ్రస్ట్రేషన్ చెప్పలేండి. ఆయన డిప్యూటీ సీఎం చాలా కూల్ గా ఏ విధంగా ఉంది, లోపం ఎక్కడ ఉంది, సమన్వయ లోపం ఎక్కడ ఉంది, అందరూ సమన్వయం లోపం. ఇప్పుడు ఈ అవకాశం తీసుకొని ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి స్టేట్మెంట్ ఇవ్వడానికి నానుమతి గారు ఒక్క నిమిషం. నానుమతి గారు, కీర్తన గారు ఏం చెప్తున్నారు? మీరు ఎదురు చేయబోయే కొండం తవ్వబోయి ఏమన్నా నారాయణమూర్తి గారు కొత్త పిచ్చగాడికి పొద్దురు కదని అవాజ్ పాలు చేశారు దేవుడి పేరుని. దెబ్బతీశారు. ఒక్క నిమిషం. కొత్త పిచ్చగాడికి పొద్దురు కదంటారు సార్, అట్లుంది మీ వ్యవహారం. ఇప్పుడు కూడా మీరు చెప్పండి. నేను ఆలోచిస్తున్నాం. అరే ఒక్క నిమిషం అండి, నారాయణమూర్తి గారు ఆవిడ ఏదో చెప్పారు కదా, ఒకసారి వినండి. తప్పలేదు సార్. నారాయణమూర్తి గారు, ఇక్కడ టీటీడీ చేసిన తప్పు ఏమీ లేదు. టీటీడీ 7 లక్షల మందికి దర్శన భాగ్యం కల్పించాలని ప్రయత్నం చేసింది. 10 రోజులు మీరు ఇంప్లిమెంట్ చేసిన విధానం ఏది? మామూలుగా ఏకాదశి ద్వాదశి దర్శనాలు మాత్రమే ఉంటాయి వైకుంఠ ధారంలో. మీరే చేసిన ఏర్పాట్లవి గత ప్రభుత్వంలో మీరు ఇచ్చారా 10 రోజులు దర్శన భాగ్యం? దాన్నే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు సిబిఐ కూడా ఎందుకు 2 రోజులు దర్శనం కాస్త 10 రోజులు చేస్తారండి? అర్థం చేసుకోండి. ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసింది. చిన్నపాటి పొరపాటు పెద్ద తప్పిదమై ఈ రోజు 6 ప్రాణాలు బలయ్యాయి.